హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్లకు తాజా సమాచారం అండి. మళ్ళీ క్యాబినెట్ భేటీ అయితే జరగబోతోంది. పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్ దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారం వీడియో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో మరో కీలక ముందడుగు పడబోతోందండి. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి ఫైల్స్ క్లియరెన్స్కు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్లు త్వరలో వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా డిఏ, పిఆర్సీ, ఐఆర్, ఏపీజీఎల్ఐ, పీఎఫ్ వంటి అంశాలు ఉద్యోగులకు పెండింగ్లో ఉండడంతో వీటిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఫిబ్రవరి 11న కీలక సమావేశం అయితే నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో విజయవాడలోని సచివాలయంలో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 2 సెక్షన్లుగా అయితే జరగనుంది. మంత్రులు, కార్యదర్శులతో కలిసి ప్రభుత్వ పాలనకు సంబంధించి కీలక చర్చలైతే జరగబోతున్నాయి. ఈ సమావేశంలో ప్రాముఖ్యత కలిగినటువంటి అంశాలు ఇప్పుడు చూద్దాము. ఫైల్స్ క్లియరెన్స్. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న అనేక ఫైల్స్ క్లియర్ చేయడానికి ప్రభుత్వం చర్యలైతే తీసుకోనుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిఏ, పిఆర్సీ, ఐఆర్ వంటి కీలక బిల్లుల క్లియరెన్స్కు దారితీసే చర్చలు జరగనున్నాయి. జిఎస్డి మరియు వాట్సాప్ గవర్నెన్స్ అండి. పాలనలో పారదర్శకత పెంచడానికి జిఎస్టి గవర్నెన్స్ స్ట్రాటజీ అండ్ డెవలప్మెంట్ పై ప్రభుత్వం అయితే దృష్టి పెట్టింది. వాట్సాప్ ద్వారా గవర్నెన్స్ను మరింత మెరుగుపరిచే మార్గాలను అయితే చర్చించనున్నారు. మిషన్ కర్మయోగి. ప్రభుత్వ ఉద్యోగుల నైపుణ్య అభివృద్ధికి సంబంధించి మిషన్ కర్మయోగి ప్రాజెక్టును మళ్ళీ ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలైతే తీసుకోనున్నారు. ఉద్యోగుల పెన్షన్ సమస్యలు. మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ఉద్యోగుల పెన్షన్ సమస్యల పరిష్కారంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఏపీ బడ్జెట్ 2024-25లో రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనపై చర్చించనున్నారు. కేంద్ర బడ్జెట్ ప్రభావం. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు. స్వర్ణాంధ్ర 2045-47 అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ప్రెజెంటేషన్ సమర్పణ. ప్రభుత్వ ప్రాధాన్యతల దృష్ట్యా అన్ని శాఖల కార్యదర్శులు ప్రెజెంటేషన్లను సమర్పించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రతి ప్రెజెంటేషన్ 15 నిమిషాల పాటు ఉండేలాగా సచివాలయ అధికారులైతే దృష్టి పెట్టాలని ఆదేశాలు ఇచ్చారు. ఉద్యోగులకు శుభవార్త. ఇప్పటివరకు జరిగిన భేటీల్లో ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి స్పష్టమైన ప్రకటన రాలేదు. అయితే ఈ సమావేశం ద్వారా కొత్త పీఆర్సీ కమిటీని ఏర్పాటు, పెండింగ్లో ఉన్న 3 డిఏలలో కనీసం ఒక డిఏ విడుదలకు సంబంధించిన కీలక అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ నిధుల కొరత కారణంగా నిలిచిపోయిన బిల్లుల క్లియరెన్స్కు సంబంధించి కూడా అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇది ఉద్యోగులకే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ముఖ్యమైన సమావేశం కానుంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, చర్చలు ఎలా ఉండబోతున్నాయనేది సర్వత్రా వేచి చూడవలసిన అంశము.